రాష్ట్రంలో సుమారు 2,70,00,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల అమలు చేయడం జరిగిందని వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నామినేషన్ కోలాహలంగా జరిగింది. కాకినాడలో స్థానిక ఆనందభారతి గ్రౌండ్స్ నుండి కాకినాడ ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో కలిసి భారీ ర్యాలీగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓజే నివాస్కు సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, దానిని ప్రతిపక్షాలు సంక్షేమ పథకంలో అవినీతి జరిగిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఓడిపోయిన తాను ఎప్పుడూ నియోజకవర్గం నుంచి పారిపోలేదన్నారు. కాకినాడ ఎంపీగా 4వ సారి పోటీ చేయడం జరుగుతుందని, ఈసారి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పేరు చెడగొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. మెగా కుటుంబంతో తనకు సన్నిహిత్యం ఉన్నప్పటికీ రాజకీయాలు, వ్యక్తిగత జీవితం వేరువేరు అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని, రాష్ట్రంలో 2వ సారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ, అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తునిలో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఈ చూసుకుంటే ఈ ఆడు అలాగే ప్రతిపాడులో వరపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.